హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న ఆదివారం తీసిన వీడియో అండి. ఇంక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అయితే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే చేసేసాను. ఇంక లంచ్కి వచ్చి చేపల పులుసు, చేపల ఫ్రై, ఇంకా అందులోనే చెన అయితే వచ్చింది. ఇంకా చెనతో అయితే ఫ్రై చేశాను. నా చేతి నిండా నెయిల్ పాలిష్ చూసారా, అది మా మాన్యం కళాఖండం అన్నమాట. ఇంకా ఎక్కడ నెయిల్ పాలిష్ దొరుకుతుంటే అక్కడ నాకైతే చేతులకి కాళ్ళకి మొత్తం వేసేస్తుంది. వద్దు అంటే దానికి కోపం వచ్చేసి ఏడ్చేద్ది. ఇంక అందుకని చెప్పి సర్లేలే వేసేయని చెప్పేసి ఇంక నేను వేయించేసుకుంటున్నాను. ఇంక మాన్యంతో అలా ఉంటుంది. ఇల్లు అయితే ఇల్లులా లేదండి, మొత్తం అన్నీ సర్దేసింది ఎక్కడ. మా అమ్మాయి అంటే మా అమ్మ కంటే ఎక్కువ చక్కబెట్టలు చెక్కబెడుతుంది అనమాట. ఇంక ఇలా ఉంది. ఇంక ఇక్కడైతే ఫ్రైకి అయితే చేస్తున్నాను. ఇంకా పొద్దున్న బిర్యానీ చేసేటప్పుడు తెద్దాం అనుకున్నాను, కానీ ఇక కుదరట్లేదు. తెలిసింది కదా, అందరూ జనం ఉన్నారంటే సందడిగా సరిపోతుంది కదండి. ఇంక అందుకని చెప్పి కుదరట్లేదు. ఇంక ఇది చింతకూర, చింత చిగురు. మాకు చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం. ఇంకా సీజనల్గా వచ్చేది కాబట్టి అందరికీ నచ్చుతుందండి. ఇంకా ఇది పప్పుతో ఒక టేస్ట్ అయితే, ఇంకా చికెను, మటను, ఫ్రాన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా మా అమ్మ అయితే బయట నుంచి తెప్పించింది నాకు ఇష్టం అని చెప్పేసి. కొంచెం ఏమో పక్క చెట్టుది అయితే కోసుకొచ్చింది. ఇంకా కొంచెం అయితే పక్కన పెట్టాను. ఏ పచ్చిరొయ్యలు వేసి వండాలండి. ఇంకొంచెం పప్పు చింత చిగురు అయితే రెడీ అయిపోయింది. పప్పు చింత చిగురు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. ఇంక ఇక్కడైతే చెన్న ఫ్రై కూడా చేసేసాను. ఇంకా పక్క చేస్తుంటే పక్క తింటున్నారన్నమాట. ఇంక ఇలా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా రోజు జ్యూసులు లేకుండా సమ్మర్ అయితే అవ్వదండి. ఖచ్చితంగా రెండు పూటలు కూడా చేయవలసి వస్తుంది ఒక్కొక్కసారి అయితేని. ఇంకా మా చిన్నోడైతే మిల్క్ షేక్ల మీద పడ్డాడు. నన్ను చేయమంటున్నాడు, నేను కావాల్సినవన్నీ తీసుకురాలేదని చెప్పి బయట నుంచి తెచ్చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఈ వెండి మిరపకాయలు కారం ఆడించడానికి అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తున్నారన్నమాట. ఇంక మా అమ్మ అయితే తొడుములు తెస్తుంది. మా పెద్దదైతే అందులో పసుపు కొమ్ములు వేసి ఆడించుకుంటాం కదండి లైట్గా, అవి అయితే దంచుతున్నాడు అనమాట. కారం ఉంది. మా అమ్మ అస్సలు మాట విందో. మా అమ్మనే కాదు, ఎవరైనా అంతే అండి. మన మాట వాళ్ళు అసలు వినరు కదా. వద్దమ్మ సరిపోతుంది. పోనీ తర్వాత మా అమ్మ ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఆడించుకొస్తుందండి, ఇక్కడ ఆడించదు. మా అమ్మకి ఇక్కడే నచ్చో, అక్కడైతే రెడ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడే తీసుకొస్తుంది. వచ్చేసరికి మళ్ళీ నాకు ఉండదేమో, నేను బయట కారం కొనేసుకుంటానేమో అని చెప్పేసి కంగారుగా ఆడించేస్తుందన్నమాట అండి. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నారు. ఇంక వాళ్ళైతే తెప్పించేసి కొంచెం అన్న ఆడింతాను, మళ్ళీ నువ్వు బయట కారాలు అవి కొనేస్తావు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కొనేసి ఎండబెట్టేసి ఇంక అన్నీ చేసేసి ఆడించేసి నాకు డబ్బాలో కూడా వేసి పాపం సర్దేసింది. ఇంక అంతే కదండి అమ్మలంటేని. ఇంక ఇవన్నీ అయిన తర్వాత అయితే ఇంక మా అమ్మ వాళ్ళు మా చిన్నోడిని కూడా కాలేజీకి అయితే తీసుకెళ్తారు. వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడైతే దింపుతారన్నమాట. ఇంక అందుకని చెప్పి నేను కొంచెం చికెన్ పచ్చడి పెడదాం కదా అనేసి ఇంక ఇక్కడైతే పెడుతున్నాను. ఆడొద్దన్నాడు, తినట్లేదంట. సర్లే పోనీ కొంచెం ముక్కలన్నా చేసేద్దాం, గ్రేవీ తక్కువ వేసి. గ్రేవీ అంతా ఉండిపోయిందండి. మొన్న హాస్టల్కి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మ అయితే పెట్టేసి పంపించింది. ఇంకా అలా ఉండిపోతుంది కదా అని చెప్పేసి గ్రేవీ తక్కువ వేసి, మసాలాలు అయితే తక్కువ వేసి వేడి చేసేస్తుందని ఇంకో పీసులు కింద అయితే జస్ట్ ఒక 4 రోజులకు వస్తుంది కదా అని అయితే చెప్పి ఇక్కడ పెడుతున్నాను. ఇంకో పక్కన మా అమ్మ పనులు, మా మరదలు సద్దులు, మా మరదలు. ఇంకా నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కాబట్టి నేను ప్రశాంతంగా అయితే పచ్చడి అయితే కలుపుతున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ చేసాను, తక్కువ మసాలాలు వేసి. ఎందుకంటే మా చిన్నవాడికి చాలా వేడండి, అసలు మజ్జిగలో వేసుకోడు. అందుకే వాడికి అస్తమానం జ్యూస్లు అయితే తాగుతూ ఉంటాడు. బాడీ చాలా వేడిగా అయిపోతుంది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత కళ్ళు కూడా ఎర్రబడిపోతున్నాయంట. ఇంకా అందుకని చెప్పి ఇంకా అన్నీ తక్కువ వేసి జస్ట్ ఒక ఫ్రైలా చేసిస్తున్నాను అంతే. ఇవ్వండి, ఇక్కడైతే ఫ్రై ముక్కలు అయితే వేపేసాను. మా అమ్మాయితో పక్కన కారం అంటనే ఉంది. మా అమ్మకు భయం ఏమి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ బయట తెచ్చేసుకుంటారేమో అన్నట్టు వీలైనంత వరకు మా అమ్మాయి చక్క పెట్టేస్తుందిలేండి నాకు. ఇంక ఇదిగోండి పచ్చడి అయితే కొంచెం ఇలా ఫ్రైలా అయితే చేసి ఇచ్చాను. ఎందుకు వేస్ట్ చేయడు అంటే కొత్త కదండి, వాడికి అసలు తెలీదు. మా పెద్దోడు అయితే కొంచెం చక్కబెట్టుకోవడం అలా తెలుసు, వీడికి అసలు తెలీదు. బయటికి వెళ్ళి అన్నీ తీసుకురావడం తప్ప ఇలాంటివి తెలియక వాడు వదిలేస్తున్నాడు అనమాట అండి. ఎన్ని పచ్చళ్ళు పెట్టినా అందుకని కొంచెమే పెట్టించాను. ఇంకోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మాకు అసలు లైన్గా ఒక పని అయితే అవ్వట్లేదు మా మాన్య గడి గురించి. ఇంట్లో చంటి పిల్లలు ఉంటే అందులోకి మా మాన్య అయితే మరీ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకా దాని మాటలకి, దాని పనులకి మాకు ఇంకా దాంతోనే ఉండాలండి. బేబీ ఏమంటుంది? ఆహా, మొరుగుతుందా నీ మీద? ఆహా, మరి నువ్వు దాన్ని పొద్దున తినేస్తున్నావు, మరి మొరగదా? పాలు తాగని నువ్వు పట్టింతావా?
అవి తాగుతాయిలే. దానికి తెలుసమ్మా తాగడం. మామకే ఆయింట్మెంట్ రాత్రిగందా, ఆయింట్మెంట్ రాత్రిగందా. మామకి ఎక్కడ తగిలింది? మామకి ఎక్కడ తగిలింది? కాలు తగిలిందా? రాస్తావా? సూప్ రాస్తావా మాన్యా? చూసారు కదా మీ మాన్యయ్య గారి మాటలో. ఇంక ఈయనకైతే మొన్న బొట్టకనేరుల మీద ఏదో పడి కొంచెం గోరు లేసినట్టు అయిందండి. ఇంక అప్పటి నుంచి దానికి గుర్తొచ్చినప్పుడల్లా మా అమ్మకు కాలు దెబ్బ తగిలింది, మా అమ్మకు కాలు దెబ్బ తగిలింది అంటానే ఉంటుంది. ఏదో ఒక పౌడర్ తీసుకెళ్ళి కాలు మీద వేసేస్తుంది అనమాట. ఇంక నేను కెమెరా ఎక్కడైనా ఆన్ చేశానంటే చాలు హాయ్ అండి అంటది. మళ్ళీ అత్త ఏమంటుందమ్మా వాయిస్ ఓవర్ ఎలా వేస్తుందంటే హాయ్ అండి అంటానంట. నన్ను ఇమిటేట్ చేస్తుందన్నమాట అండి. ఇంక ఇలా ఉంటుంది మా మాన్యయ్య గారితో అయితేనే. ఫుల్ అస్సలు గంట పడుకుంటుంది. ఇంక ఇది ఉన్నంతసేపు మాకు దీంతోనే సరిపోతుంది. ఇంకా ఇది వచ్చిన తర్వాత ఈసారి అయితే కుక్క పిల్లలు ఉండటం వల్ల మా మాన్యయ్య గారికి ఇంకా ఫుల్ బిజీ మాట. ఇంక ఈ బ్లాక్ కుక్కనైతే అస్సలు వదలట్లేదు. దాని ఫేవరెట్ అంట, వైట్ వద్దంట, అస్సలు బాగుంటలేదంట. ఈ నల్లదే చాలా బాగుంటుందని చూసారు దాంతో ఎలా ఆడుతుందో. ఇంకా అది యాపిల్ తింటే యాపిల్ పెడుతుంది, ఏం తింటే అది పెడుతుంది అన్నమాట. మా తమ్ముడేమో అల్లిపోతున్నాడు పాపం, కుక్కలకి ఏమన్నా ఇద్దే మొక్క తీయని. సర్లే 2 రోజులే కదరా ఆడుకోనిలే అని చెప్పి ఇంకా మేము ఇలా అంటే ప్రతిదీ దీనికి నచ్చింది మనం ఏమన్నా చెప్పామనుకోండి అంటది, లేదంటే దీనికి కోపం వచ్చేసి మనల్ని కూడా కొట్టేది అన్నమాట. అలా ఉంటుంది దీంతో. ఇంక ఇది కూడా తినిపించేస్తుంది అంట అన్నం. ఇంక 2 రోజులే కదండి, మళ్ళీ ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మామూలే. ఇక్కడైతే నేను వాడలేదు కానీ ట్రైఫాయిడ్ మా మాన్యగాడు అయితే ట్రై చేసేస్తుంది, వీడియోలు తీస్తుందంట. ఇంకా సెల్ పెట్టుకుని సెల్ తీసుకుని ఇంక ఇదే పనిలో ఉంటుంది. చూసారు కదా మా మాన్యగాడితో మాకు ఎలా ఉంటుందో. ఇలా ఉంటుందండి. రోజు ఎలా అవుతుందో కూడా తెలియకుండా అయితే అయిపోతుంది. ఏ టెన్షన్ లేదు. ఇంక మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళారంటే ఇంక మళ్ళీ పిల్లలు ఫోన్ చేస్తారా, ఇంకెలా సరిపోతుంది. మా వీడియోస్గా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.